హలో అండి, హాయ్, నమస్తే. కాజు మసాలా కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ వేసుకొని అందులో జీరా, ఒక ఆనియన్, టమాటా వేసుకొని ఒక 10 నుండి 15 కాజు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని టమాటా ప్యూరీలాగా పట్టుకొని ఒక 300 గ్రామ్స్ కాజు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకొద్దిగా ఆ బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని జీరా వేసుకొని ఆనియన్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇంతకుముందు మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేపుకుందాం. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేపుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని కొద్దిగా కస్తూరి మేతి, ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంతే అండి కాజు మసాలా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.